కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం దత్తత దేవాలయమైన శ్రీ బాన్సురీవాల కృష్ణ దేవాలయానికి చెందిన భూమిలో నిర్మించిన ఇళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై వివాదం తలెత్తింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 21 ఇళ్లలో 11 ఇళ్లను ఖాళీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ స్వాధీనం అక్రమమని బాధితుల న్యాయవాది ఆంజనేయచారి ఆరోపించారు. బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కాలనీ వాసులు మాట్లాడుతూ గత 5 రోజులుగా సుమారు 30 కుటుంబాలు రోడ్డుపాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ ఇళ్లలోకి తిరిగి అనుమతించాలంటూ అధికారులను కోరారు. కేసులంటే ఒక కేసులో వెంకటేష్ అనే ఒక క్లయింట్ కేసులో మాత్రం ఆల్రెడీ ఇతను అందరు సివిల్ సూట్లు ఫైల్ చేశారు. సివిల్ సూట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక కేసులో సివిల్ సూట్ మీద మేము హైకోర్టు అప్పీల్లో వేసాము. అప్పీల్లో హైకోర్టులో స్టేటస్ కో ఉండగా కూడా ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళు సీజ్ చేశారు. ఆ ఆర్డర్ కాపీని మేము ఈఓ గారికి చూపెడితే ఈఓ గారు ఏమంటారు, దాన్ని నేను చెప్పినప్పుడు సరేనండి, నేను పర్సనల్గా మేడం చెప్పాను, ఈఓ గారు మేడం చెప్పాను, మేడం దాంట్లో స్టేటస్ ఉందండి, సరేనండి మేము కన్సిడర్ చేస్తామన్నది. సరే, తర్వాత సీజ్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ కాపీ చూసాయి, లేదండి ఇది 6 నెలలు పనిచేస్తుంది. ఎక్కడండి యాక్ట్లో ఎక్కడ ఉంది 6 నెలలు పనిచేస్తాను? ఎక్కడ లేదే. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది, అటువంటిది ఏం లేదు. అంటే హైకోర్టు స్టేటస్ కో ఉండడం కూడా ఈ వెంకటేష్ అనే వాళ్ళ ఇంటిని మాత్రం అది కూడా ఇల్లీగల్గానే సీజ్ చేశారు. దాన్ని కూడా కోర్టు దృష్టి తీసుకొస్తున్నాం. దాని మీద కూడా మేము కోర్టు ధిక్కారం. అందరు డోర్లు కట్టేసారు. నా దానికి వస్తరకు నాకు ఎప్పుడు 29 అక్టోబర్ 23లో హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ వచ్చింది. అయితే ఇంకా 10 మందిదేమో సిటీ సివిల్ కోర్టులో ఉన్నది. ఆ సిటీ సివిల్ కోర్టులో ఉంటారకు నాకు ఒక్కొక్కరికి వస్తే నేను హైకోర్టుకు వెళ్ళినా నాకు స్టే ఇచ్చారు. స్టే ఇస్తే మా లాయర్ గారు వెళ్ళిపోయేటప్పుడు ఈవో మేడానికి చెప్పారు, మేడం 10 మంది ఒక వెంకటేష్ అనే ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఆయనకు హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ ఉన్నది, ఆయన కాడికి పోకూరు అన్నాడు. నేనేం చేసినా సరే అని ఒక జీరాక్స్ కాపీ తీసుకున్నా, చూపిస్తే ఏమన్నారు, ఇది చెల్లదు 6 నెలలే అన్నారు. అయితే కాదు మేడం అని నేను ఫోన్ కలిపిన మా సారు లైన్లో ఉన్నాడు. ఈయన ఫోన్ తీసుకోమంటే తీసుకోలేదని నేను స్పీకర్ ఆన్ చేసిన. కాళ్ళు ఇంత ఉంటుంది. అయితే లోపల మా అమ్మ ఉంది, మేము బయట ఉన్నాము. అమ్మ డోర్ తీయమంటే తీసినాక మా అన్నలు మా వద్దలు మేము ఒక 10 మెంబర్స్ గేట్ కాడ నిలబడితే ఇంతమంది ఇంట్లోనే ఉంటారంటే లేరు అన్నారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఉండరు అంటే మా మిస్సెస్, మా పెద్ద కొడుకు, నేను నిలబడ్డాం. ఉన్నది 3. 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి గుంజి పారేసి, అన్న మీరు ఏమన్నా అనుకోని ఒక్క నిమిషం వల్ల 50 మంది నా ఇంట్లోకి పోయారు. పై ఫ్లోర్కు కింది ఫ్లోర్కు మొత్తము తెల్లబట్టలు వాళ్ళు, కొంతమంది వీళ్ళు లేబర్స్ అన్న గుట్కాలు తింటురు, మందు తాగుతురు, మా కిచెన్లోకి పోయారు, మా దేవుడు ఉన్నాడు మా బెడ్రూమ్లోకి పోయారు. ప్లస్ ఈవో లవణ్య మేడం వాళ్ళిద్దరు. ఇంకొకటి, ఇప్పుడు మాకు అవన్నీ పక్కన పెడితే తాళాలు తీయలేదనుకో మాకు ముఖ్యంగా తాళం తీయాలి, లోపలికి పోవాలి. ఇవన్నీ పక్కన పెడితే తాళాలు తీయలేదనుకో మాది కిరాణా షాప్. పొద్దున పోతా, తెచ్చి గుడి చేసుకుంటా, గేటు ముంగల ఆడనే ఉంటా. నేను మా భార్య మధ్యాహ్నం 2 గంటలు ఉంటా, మళ్ళీ సాయంత్రం దుకాణం చేస్తే మొత్తం ఆడ వండుకుంటా. దోమ తరేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో లేచేదే లేదు. 300 మందిని తెచ్చింది కదా, ఎంతమందిని తెచ్చినా కానీ వదిలిపెట్టేది లేదు. మేము మాత్రము ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు. మాకు అంత హై అండ్ పత్యాలు అవి ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు. నేను చెప్పేది ఏంటంటే, ఎండోమెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే మా జోలికి రాకండి. మేము పేద మధ్యతరగతి మా జోలికి రాకండి. మేము కష్టపడి చేసుకున్నాం, మా కష్టాన్ని మీరు దోచుకోకండి, మమ్మల్ని రోడ్డున పడేయకండి. చిన్నపిల్లలు కొంతమంది అయితే ఇంట్లో 2-3 చచ్చిపోయి, దాదాపు ఎంత 2013 అంటే 12-13 ఇయర్స్ నుంచి 4 చచ్చిపోయి ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి ఈ కేసులు తిరగలేకనే ఆ రోజు ఇవన్నీ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి పైసలు పెట్టలేక మా చేత కాకనే ఆ రోజు రెగ్యులైజ్ చేస్తామంటే అవన్నీ ఎందుకని 10, 100, 50 అవుతుంది అని మేము పెట్టినాం తప్ప ఇవన్నీ లీగల్ పాయింట్స్ అని మాకు తెలియదు. అందరు చదువుకున్న వాళ్ళు లేరు ఎవరు. సో దయచేసి ఇప్పటికి కూడా గవర్నమెంట్ అప్పీల్ చేసేది ఏంటంటే, మా జోలికి రాకండి.
మా కష్టాన్ని దోచుకోకండి. మా ఇండ్లు మాకు ఇవ్వండి, మా పిల్లలను మా పెద్ద మనుషులను బతకనియండి. ఇంచుమించు మా 2 కాలనీలను కలిపి 20-25 కుటుంబాలు ఉంటాయండి. అందులో కిరాయి వాళ్ళు ఉన్నారు, ఓనర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు అర్ధరాత్రి 4 గంటలకు వచ్చి మాపై దౌర్జన్యంగా కాల్ చేపించారు. మరి పెద్దవాళ్ళు ఎక్కడికి పోవాలా, చిన్నపిల్లలు ఎక్కడికి పోవాలా? ఆల్రెడీ వాళ్ళకు కొందరికి బీపీ, షుగర్లు ఉన్నాయి. అచానక్ వాళ్ళు మా పైన దాడి చేస్తే వాళ్ళకు బీపీ పెరగదా, షుగర్ పెరగదా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్స్కి కూడా ఇబ్బంది అవుతుంది. పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే అసలు నడవాలన్నా కూర్చోవాలన్నా ఇంట్లోనన్నా కొంచెము మనకు వెస్టర్న్ కుండీస్ అట్లా ఉంటాయి. వాళ్ళు కూర్చోవాలన్నా లేవాలన్నా ఎట్లా పోతారు వాష్రూమ్స్కి? కనీసం గేటుకు కూడా తాత దోమలు ఉన్నాయండి. మీకు కూడా వచ్చి చూడండి. ఒక్క రోజు కాదు సార్, 1 గంట సేపు మీరు వచ్చి ఇక్కడ ఉండండి, మీకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో. చూడండి సార్, ఇంకొక ½ అన్ అవర్ ఆగండి, ఎట్లా దోమలు వస్తాయో మీరు కూడా చూస్తారు పిలిచి వాళ్ళందరికీ. సార్ మాకు ఎవరో ఇప్పుడు మాకు కార్పొరేటర్ గారు ఉన్నారు, 2-3 డేస్ వాళ్ళు పంపించారు, అట్లా తిన్నాము. వచ్చేపోయే చుట్టాలు వాళ్ళు వీళ్ళు తీసుకొస్తే తింటున్నాము. కానీ మాకు మాత్రం తినడానికి తిండి సరిగా లేదు, ఉండడానికి మాకు వసతులు సరిగా లేవు. రాత్రులు ఆ దోమలతోని ఇంకొక 4-5 రోజులు ఉన్నామనుకో, ఆ దోమల కుట్టులకు మాకు ఏ రోగాలు వస్తాయో కూడా మాకే తెలియట్లేదు సార్. ఇక మరి దానికి కూడా మీరే బాధ్యులు అయిపోతారు సార్. ఈ బీపీ షుగర్ల పేషెంట్లకు వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఇక్కడ ఒక ఆంటీ ఉంటుంది, ఆ ఆంటీకి 4 కూతుర్లు, అలా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంకుల్ చనిపోయిండు. ఆంటీకి ఏమైనా బీపీ షుగర్ లెవెల్స్ పడిపోతా ఉంది. ఆమె పరిస్థితి ఏంటి? వృద్ధులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు డయేరియా వస్తుంది, మలేరియా వస్తుంది, వాటికి అన్నిటికీ బాధ్యులు ఎవరైతారు? దయ ఉంచి మా పైన దయ ఉంచి మమ్మల్ని మా కుటుంబాలను దూరం చేయకుండా మా గృహాలలో పంపించేటట్టు చూడండి. మరి ఈ రోడ్డు పాలు మాత్రం చేయకండి. ఎన్ని రోజులని రోడ్ల మీద ఉంటాం చెప్పండి. సర్వ్ చేసి మాకు ఎందుకో అంటే మా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఒక డౌట్ వచ్చి వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. యాజ్ అడ్వకేట్గా సార్ ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మేమేం చేశాము, గవర్నమెంట్ పీడర్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఇట్లా జరుగుతుంది ఏంటి, మరి మేము ఆల్రెడీ అప్పీల్ ఫైల్ చేసాము, మీకు నోటీస్ కూడా సర్వ్ చేశాము, సో మాకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ కూడా చేసాము. అవసరం అనుకుంటే మేము సండే రోజు హౌస్ మోషన్ కూడా మూవ్ చేస్తామంటే మాకు గవర్నమెంట్ పీరియడ్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరే మేమేమనుకున్నామంటే 29 అప్పీల్ ఫైల్ చేశాం కదా, 29 అప్పీల్ ఫైల్ చేసినప్పుడు మనం విత్ ఇన్ టైంలో 90 డేస్లో అప్పీల్ ఫైల్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే అప్పీల్ ఫైల్ చేసి నెంబర్లు అయినప్పుడు అప్పీల్ పెండింగ్ ఉండగా ఎవరు ఎవిక్ట్ చేయరు. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా హై హ్యాండెడ్ మేనర్ అప్పీల్ ఫైల్ చేసిన తెలిసి కూడా, వాళ్ళు తెలవదు అంటున్నారు కానీ తెలిసి అప్పీల్ ఫైల్ చేసిన తెలిసి కూడా వాళ్ళు 2వ తారీఖు అంటే తెల్లవారితే 2వ తారీఖు తెల్లవారు మధ్యరాత్రి 2 గంటలకు పోలీసు 100 మంది పోలీసు బందోబస్తు ప్లస్ ఇంకెవరో సమ్ వర్కర్స్ని లేబర్స్ని దాదాపు ఒక 300-400 మంది తీసుకొని వాళ్ళు 2 గంటలకు సైట్ మీదకి వచ్చి ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళంతా కలిసి నాకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, సార్ ఈ విధంగా జరుగుతుంది అంటే నేను కూడా 3 గంటలకు లేచి సైట్ ఏం ఆర్డర్ తెచ్చుకోలేదు కాబట్టి మేము ఎవిక్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోవటం కానీ మీకు 1-2 డేస్ టైం ఇస్తున్నాము, మీరు వెకేట్ చేయండి అని చెప్పడం కానీ అటువంటిది జరగకుండా అటువంటిది ఏమి ఒక్క రోజు గ్యాప్ తోటి ఓన్లీ 1 డే గ్యాప్ తోటి తెల్లవారుజామున 2 గంటలకు వచ్చి మధ్యరాత్రి 2 o'clock వచ్చి 4 గంటలకు హై హ్యాండెడ్ మేనర్గా విత్ పోలీస్ బందోబస్తు తోటి వాళ్ళు బలవంతంగా సామాన్లు అన్నీ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఏమి చేయకుండా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేయకుండా ఇల్లీగల్గా హై హ్యాండెడ్ మేనర్గా వాళ్ళు ఈ విధంగా ఎవిక్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి సంబంధించి మేము కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాము. దాని వాళ్ళు ఇంత హై హ్యాండెడ్ మేనర్గా ఈ విధంగా ఎట్లా చేస్తారు? వాళ్ళ రీజనింగ్ చెప్పేది ఏంటిదంటే, ఎండోమెంట్ వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏంటిదంటే కోర్టు మీకు 90 రోజులు టైం ఇచ్చింది, 90 రోజులు టైం ఇచ్చింది కాబట్టి మీరు 90 రోజులు వెళ్ళిపోవాలి, మాకు అప్పీల్ టైంతో సంబంధం లేదు, మీరు అప్పీల్ వేసుకుంటారా మీరు ఏం వేసుకుంటారా మాకు సంబంధం లేదు, 90 రోజులు టైం ఇచ్చింది, మీరు 90 రోజులు వెళ్ళిపోవాలంటారు. కానీ యాక్ట్ ప్రకారంగా మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి మేము 90 డేస్లో అప్పీల్ ఫైల్ చేయాలి. మేము అట్లా కూడా కాకుండా
ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఆర్డర్ తరపు నుంచి నుంచి కౌంట్ చేసుకుందాం. మేము 90 days లో అప్పీల్ ఫైల్ చేశాం. జీపీ ఫర్ ఆర్బిట్రేషన్ పేపర్ సర్వ్ చేశాం, ఇన్ఫార్మ్ చేశాం. అయినా మమ్మల్ని అది కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఈ విధంగా హై హ్యాండెడ్ మేనర్గా పాప అందరూ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఈ విధంగా వీళ్ళందరినీ బయటికి పంపించి సామాన్లని బయటేస్తే ఎక్కడికి పోతారండి? 30 ఏండ్ల నుంచి వీళ్ళు కట్టుకొని ఈ విధంగా ఉంటే ఈరోజు ఈ విధంగా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించాలి. సరే, ఇది ఏంటంటే ఇదంతా సబ్జుడిస్ కోర్టులో ఉంది, కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి దీనికన్నా ఎక్కువ ఏదన్నా లీగల్గా మాట్లాడడం వరకే తప్ప దీనికన్నా ఎక్కువ మేము ఎవరిని ఏమి అనడానికి లేదు, ఏం మాట్లాడడానికి లేదు. మేము 25 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. మన స్వతంత్ర భారతదేశం అని గవర్నమెంటు మిగతా అక్కడ ఇక్కడ అందరూ స్పీచ్ చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. 25 years నుంచి ఉన్న ఇంట్లో నుంచే బలవంతంగా మిడ్ నైట్ వచ్చి బలగంతో బందోబస్తు తోటి వచ్చి మమ్మల్ని అమానుషంగా దుశ్చర్యగా మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని లాగి పడేసి మా సొంతం డబ్బు పెట్టుకొని కొనుక్కున్న ఇంట్లోనే మమ్మల్ని ఉండనియకపోతే ఎక్కడ స్వాతంత్రం వచ్చిందని మేము గొప్ప చెప్పుకోవాలి? మేము డబ్బు పెట్టుకొని కొనుక్కున్న ఇంట్లోనే మాకు స్వాతంత్రం లేదు. ఏ హిందూ ధర్మశాస్త్రంలో చెప్పిండ్రు గురు ఆర్నమెంట్ వాళ్ళు? దేవుడు వచ్చి చెప్పిండా మా ఇంట్లో మాకు ఇచ్చేసేయాలి, మాకు దేవునికి ఇచ్చేసేయాలి అని చెప్పిండా? మేము ఇంత డబ్బు పెట్టి మా పొలాలు మా జాగాలు అమ్ముకొని మేము ఇక్కడ పెట్టి కట్టుకొని 25 years నుంచి ఇక్కడ బతుకుతుంటే మా ఆధారం అంతా మా జీవిత ఆధారం అంతా మా ఇంటి మీద పెట్టుకొని మేము బతుకుతుంటే ఒక అర్ధరాత్రి వచ్చి బలగంతో ఈవో గుడి ఇన్ఛార్జ్ వాళ్ళందరూ వచ్చి మేము చెప్తుంటే ఆడవాళ్ళం బ్రతిమలాడుతుంటే కాళ్ళ పైన పడి వేడుకుంటుంటే కూడా మమ్మల్ని చూడకుండా మా ఇంట్లో దౌర్జన్యంగా వచ్చి ఆడవాళ్ళు ఉన్నారు, మా మగవాళ్ళని పోలీస్ స్టేషన్లోకి ఎక్కిచ్చేసినారు. జీబు పోవాలి, మా బ్రతుకులు ఏం కావాలి? ఇంకా కూడా దౌర్జన్యంగా సీలయ్యాక ఎంత బ్రతిమలాడుకుంటే డోర్లకు సీలేసి కట్టుబట్టలతో బయటకు వేస్తే మా చుట్టాలను మా పక్కాలను బ్రతిమలాడుకొని వాష్రూమ్లోకి వెళ్ళాలంటే రోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పోయి స్నానాలు చేయాలి? మేము ఎక్కడ తినాలి? ఉన్న ఆధారం అంతా వాళ్ళే గుంజేసుకుంటే మేము కష్టాలకు కూడా పోతలేము. దోమలకు దానికి ఇబ్బంది పడుకుంటా ఇక్కడ ఉంటే మా జీవితం ఏంది? గవర్నమెంట్కైనా కనికరం లేదా? ఎండోమెంట్ వాళ్ళకు కూడా కనికరం లేదా? ఏ దేవుడు చెప్పిండు మమ్మల్ని ఇట్లా అన్యాయం చేయమని? ఇది మంచిదేనా? ఏ దేవుడికైనా ఇది మంచి న్యాయం జరుగుతుందా? ఎండోమెంట్కు న్యాయం జరుగుతుందా? గవర్నమెంట్కి జరుగుతుందా? ఆ ఈవో ఆడమనిషే కదా మా బ్రతుకులు ఇట్లా రోడ్డు పాలు చేసి ఒక తోటి మహిళలను కూడా చూడకుండా మధ్యరాత్రి అంత దౌర్జన్యం చేయడం ఇది ఎంత న్యాయం? ఎంత గవర్నమెంట్కి